ఇది సహజమా లేక కష్టమా? సహజ మార్గమే. కానీ సహజాన్ని ఎందువల్ల కష్టంగా చేసుకుంటారు? సంస్కారం. ఈ సంస్కారం కూడా ఎందుకు ఉత్పన్నమవుతుంది? మీ విస్మృతియే ఈ అన్ని విషయాలను ఉత్పన్నం చేస్తుంది. వెనకటి సంస్కారాలు అయినా, వెనకటి కర్మబంధన అయినా, వర్తమానంలో జరుగుతున్న పొరపాట్లు, వీటన్నిటికీ మూల కారణం మీ విస్మృతియే. మీ విస్మృతి కారణంగా ఈ వ్యర్థ విషయాలన్నీ సహజాన్ని కష్టంగా చేస్తున్నాయి. స్మృతిలో ఉండటం ద్వారా ఏమవుతుంది? ఏ లక్ష్యం పెట్టుకుని వచ్చారో విస్మృతిని పూర్తిగా తొలగించుకుని సంపూర్ణ స్మృతి స్వరూపులుగా అవ్వాలి. విస్మృతి ఉంటే చాలా విఘ్నమవుతుంది. స్మృతి ఉంటే సహజంగా మరియు సంపూర్ణత ఉంటుంది. ఏ విషయాలైతే వినిపించానో ఆ స్మృతిని గట్టిగా చేసుకుంటే విస్మృతి తానంతట తానే పారిపోతుంది.